ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్. నేను సుమలత. ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ మండలం కొత్త సత్రం గ్రామానికి చేరుకున్న స్వతంత్ర అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ సతీమణి పసుపురెడ్డి సుగుణమ్మకు అపూర్వ స్వాగతం పలికారు గ్రామస్తులు. హారతులు ఇస్తూ తమ ఇంటి ఆడపడుచు వచ్చిందంటూ గ్రామంలోకి తీసుకువెళ్లారు. ప్రతి ఇంటి వద్ద ఆప్యాయంగా పలకరిస్తూ మీ వెంటే మేమున్నామంటూ హామీ ఇచ్చారు గ్రామస్తులు. ఇప్పటికే పలు పార్టీలను చూశామని, నిస్వార్థంగా నియోజకవర్గంలో పసుపులెట్టి కుటుంబం చేస్తున్న సేవకు తామంతా రుణపడి ఉన్నామన్నారు. ఖచ్చితంగా పసుపులెట్టి సుధాకర్ను గెలిపించుకు తీరుతామని, తమ ఇంటి ఆడపడుచుగా విచ్చేసిన పసుపులెట్టి సుగుణమ్మకు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోను వివరిస్తూ తాము గెలుపొందితే నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో తెలియజేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు సుగుణమ్మ. నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రధాన ఎజెండా అని, ఏ పేదవాళ్లకి చిన్న ఆపద వచ్చినా తాము అక్కడికక్కడే వారికి అండగా నిలబడతామని సుగుణమ్మ అన్నారు. విద్య, ఉపాధి, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతాంగానికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఈసారి ఎన్నికల్లో కావలి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమతో పాటు అడుగులు వేసి తమను గెలిపించాలని కోరారు. కదనానికి సై అంది, పసుపులేటి జెండ పట్టి పద పదమని అంది. తరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు, ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు, ఇన్నాళ్ళ వేదనలు తొలగించక ప్రతి నమూని కావలి కదిలింది, కదనానికి సై అంది, పసుపులేటి జెండ పట్టి పద పదమని అంది. తరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. దూరం చేసే నేతల తరిమేయంగా అడుగుతుంది కడుగుతుంది ఓటు అడిగే నాయకుల అభివృద్ధి ఎక్కడని ప్రశ్నించే నలుమూలల సుధాకరుని ఆలోచన దద్దమై నిలిచేలా. అసలు వాటర్ లేవంట. మన ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేము, ఇది అవ్వంగానే చేస్తామని హామీ ఇచ్చాము. అన్ని సందర్శించాము. బాయిలు అక్కడ ఒక బాబు కూడా చనిపోయాడంట. అంతా నిర్లక్ష్యంతో ఉంది. అసలు చెట్లు అంతా మొత్తం గడ్డి పెరిగిపోయి 4వ ఫ్లోర్ వరకు వాళ్ళు నీళ్లు మోసుకెళ్తున్నారు. ఇంక ఇచ్చేం ప్రయోజనం వాళ్ళకి అసలు? అవన్నీ వాటర్ అన్ని చూడాలి కదా, ఏమి లేవు అక్కడ. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము గట్టి హామీ ఇచ్చి వచ్చాను. నేను ఖచ్చితంగా మేము రాగానే ఇవన్నీ సరి చేస్తామని హామీ ఇచ్చాను. తర్వాత మా సెకండ్ ప్రోగ్రామ్ కొత్త సత్రంలో నిజంగా మత్స్యకారులు ఉన్నారు. స్వచ్ఛంగా మన తెల్లటి పాలు లాగా ఎలా ఉందో మనసు వాళ్ళందరూ అలానే ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి చాలా ఆనందం అనిపించింది. ప్రోగ్రాం వాళ్ళు అందరూ ఆత్మీయంగా మాట్లాడటం కానీ అక్కడ ప్రజలందరినీ చూస్తే చాలా ఆనందం అనిపించింది. తర్వాత బుడగుంట కాలనీకి వచ్చాము.
వీళ్ళందరూ కూడా ఊరు బూడంగుంట ఊరికి వచ్చాము. ఊర్లో కూడా మన బీసీలందరూ ఉన్నారు, చాలా ప్రామిస్ చెప్తున్నారు. వీళ్ళు ఏదో కొంతమందికి ఇల్లు వచ్చినాయి రాలేదు అని చెప్తున్నారు, పెన్షన్లు రాలేదు చాలా చెప్తున్నారు. అవి కూడా మేము గెలిచిన మరుక్షణం నుంచి వీళ్ళకి కూడా నేను హామీ ఇచ్చాను. మేము వచ్చిందే ఈ పనులన్నీ చేయటానికి. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మరి పరిపాలన అంటే ఇదే కదా, ప్రజల్ని చూడటమే పరిపాలన. అది లేనప్పుడు మనం అందుకనే ప్రజలందరూ కూడా ఎదురు తిరిగే స్థాయికి వచ్చారు. ఓట్ల రూపంలో చేయిస్తారు. సమస్యలన్నీ తీరుస్తామని భరోసా ఇచ్చామండి మేము. అదే మరి అన్ని సమస్యలే ఉన్నాయి. ఖచ్చితంగా మనం అందరికీ కూడా, మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ప్రతి కుటుంబానికి ఏ సమస్య ఉన్నా మా వంతు కృషిగా మేము చేస్తామని అందరికి హామీ ఇచ్చాము. పిల్లల చదువులు కానీ, స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని చెప్పాను. అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. వాళ్ళ సొంత అక్క వచ్చింది అని అంత ఆనందంగా, ఒక కుటుంబ సభ్యులంత ఆనందంగా సంతోషంగా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు కూడా ఈ రోజు చాలా ఆనందం అనిపించింది. తోటి వస్తున్నారు. అభివృద్ధి ఉందా లేదా అనేది మీ భగవంతుడు మనకి 2 కళ్ళు ఇచ్చాడు. ఏం అభివృద్ధి ఉంది ఏం లేదనేది మీకు కనపడుతుంది. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.